బయటపడ్డా ఫ్రెండ్స్. అన్నీ అయినాయి ఫ్రెండ్స్. పాములు చూసాం, క్యాట్ ఫిష్లు చూసాం. మీకు వీడియో ఖచ్చితంగా చూడండి. Welcome to Gua Anak Tempurung. Gua Anak Tempurung. Gua Anak Tempurung. It's a popular in Perak. Okay. Can there's one cave. There's another place. It's called Shell Cave. Shell Cave. Shell. Cave. Gua Tempurung. Gua Tempurung. Oh, Yeah. Shell Cave. Yes. This is the first time for giving. Yes. Yes. Okay. Look at the plate of the one. Okay. ఏదైనా యాక్టివిటీ చేయాలంటే ముందుగా వార్మప్ అయితే చేయాలి. మన వార్మప్ చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. చూడండి. ఫారెస్ట్స్ అండ్ కేవ్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఎర్త్. మనం వెళ్ళిన టైంకి వర్షం అయితే బాగా పడుతుంది. వర్షం పడుతున్న సమయంలో కేవ్స్లోకి వెళ్ళటం అంటే చాలా రిస్క్తో కూడిన పని అని చెప్పారు. మనమైతే టఫ్ టెరైన్ అయితే ఎంచుకున్నాం. దేర్ ఆర్ 2 ways టు గో ఇన్ టు ద గువా అనాక్ టెంపురాన్. మనమైతే డిఫికల్టీ రూట్లో అయితే వెళ్తున్నాం. ఈ గుహలోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మనమైతే మొత్తం బురద దారిలోనే వెళ్ళాలి. మనం తెలుగులో గుహ అంటాం, ఇక్కడ వీళ్ళు గువా అంటారు. ఈ గుహ కేవలం 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. 1 hour అయితే టైం పడుతుంది గుడ్ వెదర్ కండిషన్స్లో. ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి ఎంత టైం పడుతుందో చెప్పలేము. వర్షం నీళ్ళ కారణంగా మట్టి ఎంత బురదగా అయితే మారిపోయింది. అండ్ మనం కూడా చెప్పులు అయితే వేసుకున్నాం. ఇంత అడ్వెంచరస్గా ఉంటుందని మనకైతే తెలీదు. సో హైక్ షూస్ అయితే బెటర్. మరీ అంత కష్టంగా అయితే ఉండదు, కానీ వర్షం పడినప్పుడు మాత్రం చాలా అయితే కష్టంగా ఉంటుంది. ఏదో పాతాళ లోకానికి వెళ్తున్నట్లయితే ఉంటుంది దారి మాత్రం. ఈ చిన్నది సందులో మాత్రం మనమైతే పట్టి అందులో నుంచి బయటికి వెళ్ళాలి. లావు పర్సన్స్కి అయితే అవ్వదు. ఏంద్రయ్యా మాకిది? ఈ నీటి దారిలో నుంచి వచ్చే ప్రతి చుక్క మినరల్స్తో కూడిన వాటర్. దీన్ని ఫ్లో స్టోన్ వాటర్ అంటారు. మన గైడ్ చెప్తుంది ఏంటంటే ఆ మినరల్ వాటర్ అనేది ఇలా కింద పడి ముద్దలుగా అయ్యి ఒకనొక టైంకి ఈ 2 పైనది కిందది గోడ కలిసి ఇలా గుహ అనేది క్లోజ్ అయిపోతుంది అని చెప్తున్నారు. Slowly. Okay. This area we call Batu Sayang. Batu Sayang. Yes. Okay. Batu Sayang. It's carrying. Okay then, and this
Okay, all right. Okay, wait. ఈ కొండ విచిత్రం ఏంటంటే పైనంతా లైమ్ స్టోన్ ఉంటుంది, ఇక్కడ మీకు కనిపించిందంతా మార్బల్. ఎప్పుడూ పారే ఈ నదిపాయ అనేది చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది. లోపల ఉన్న రాయితో సహా ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ గుహలో మొత్తం 3 కలర్ల మార్బుల్ అయితే మనకు కనిపిస్తుంది. బ్రౌన్ కలర్, వైట్ కలర్ అండ్ గ్రే కలర్. అండ్ మన పెంపుడు జంతువు బ్రౌన్ కలర్ స్నేక్ అయితే కూడా అవైలబుల్లో ఉంటుంది. 1 కాదు 2 కాదు, చాలా అంటే చాలా ఉంటాయి పాములు. జాగ్రత్త అయితే వెళ్ళాలి. ఏ గుహకి వెళ్ళినా మనమైతే స్టోన్స్లో ఏదో ఒక ఆకారాన్ని అయితే వెతుకుతాం. ఇక్కడ డైనోసార్స్, కింగ్ ఫిషర్, లయన్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ గైడ్ అనేది చూపిస్తున్నారు. కానీ అవన్నీ న్యాచురల్గా ఫామ్ అయిన ఫార్మ్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే నేనైతే ఎప్పుడు ఆర్గనైజ్డ్ కేవ్స్కి అయితే వెళ్ళాను, ఇలాంటి న్యాచురల్ అన్ఆర్గనైజ్డ్ కేవ్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ద ఇన్విన్సిబుల్ ఆర్ వైట్ కలర్ క్యాట్ ఫిష్, ఇవి డార్క్ ఏరియాస్లో మాత్రమే ఉంటాయి. వీటికి కళ్ళు కూడా కనిపించవంట, కేవలం మన సెన్సెస్ వల్ల దూరంగా అయితే వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours అయితే టైం పట్టింది మనకి ఎగ్జిట్ పాయింట్కి రావడానికి. ఈ కొండల మధ్య ఈ పల్లెటూరి లైఫ్ ఎంత స్పెషల్గా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో గైస్, గోవా తంపురాంగ్ అండ్ వైట్ వాటర్ రాఫ్టింగ్ అయితే అయిపోయింది. సో కాంప్లిమెంటరీగా మనకైతే టీ ఇచ్చారు ఈవినింగ్ స్నాక్స్గా. సో కేవలం 200 ringgits అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి తిన్ నూడిల్స్, పైన చేపల పొట్టు ఏదో వేశారు అండ్ సమోసా ఒకటి ఇచ్చారు. స్వీట్ మెత్తగా జున్ను ముక్కలాగా మునిగిపోతుంది. మలేషియన్ లోకల్ స్వీట్ అనమాట. తిని చూద్దాం. పండల్ లీఫ్, కోకోనట్ మిల్క్. అంతే. ఓకే, బాగుందని చెప్పాలి. బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సో మీ అందరికి వీడియో బాగా నచ్చిందని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.